నా అన్వేషణ్ గారు మీ మీద తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. నా అన్వేష్కి ఎందుకు రావాల్సింది వచ్చింది? నా అన్వేష్కి నాకు గొడవ ఏమీ లేదండి. ఆయన మరి నా మీద ఎందుకు అంత కోపం తెచ్చుకున్నాడో తెలీదు. నా కంటెంట్లో చిన్న క్లిప్పింగ్ ఏదో కట్ చేసి నా మీద కౌంటర్ వీడియో చేశారు. అవును, నేను ఆయన ఏం అనలేదండి. పైగా నేను ఆయనకు మెసేజ్ చేసింది కూడా, అన్నయ్య నువ్వు ఎప్పటికన్నా మారాలి, నువ్వు మారతావని నేను ప్రేయర్ చేస్తున్నాను. చాలా మంది ప్రేయర్ ఉద్దేశంలో వారు రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే ఏ అంటే ఏదో ఒక వీడియో చేశాను. రతన్ తాత గారు చనిపోయారు కానీ మంచి చేసినంత మాత్రాన్ని దేవుని రాజ్యానికి వెళ్ళరు. వాక్యం సెలవిస్తా ఉంది, నీ నీతి క్రియలు నా ఎదుట మురుకు గుడ్డల వంటివి, కృప మూలంగా మాత్రమే ఒకడు రక్షించబడ్డాడనే మాట కనబడతా ఉంది. కాబట్టి ఆ మాటని నేను వీడియో రూపకంగా చేస్తే చూసారేడు రతన్ తాతయ్య నరకానికి వెళ్ళాడంట అనేటువంటి ఆ క్లిప్పింగ్ని కట్ చేసి, కరెక్టే కదా వారు మాట్లాడింది. అట్లా మాట్లాడడం అది ఎంతవరకు సంకేతం? ఏమండి, క్లియర్గా వాక్యం సెలవిస్తా ఉందండి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారాగా తప్ప తండ్రి దగ్గరికి ఎవరో వెళ్ళలేరు. నా ద్వారాగా నేనే వేని, నేనే మళ్ళీ నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడిని చెప్పేటువంటి మాట కూడా నిజం, అందుకే సత్యం అంటున్నాడండి. అంత క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా ఆయన నమ్మకపోవడం అనేటువంటిది మన చాయిస్ అండి. నమ్మితే ఖచ్చితంగా ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రావడం